చూడాలి కింద చూసుకుండు ఓడనుండా ఈడ పాసా ఆపుతావా ఇదిగో టైం కూడా పడాలి మనకు 1:52 పోయిండాడు. టైం కనపడాలి నీ ఫోన్లో భయ్యా. కనపడుతుంది. నువ్వు టైం కట్ చేసి పెట్టావు. వచ్చేది కనపడుతుంది కెమెరాలో టైం పైన అదిగో భయ్యా. ఇందాక మనం తీసినప్పుడు టైం కట్ అయిపోయింది. వెనక చూసుకుంటున్నాను కెమెరా అట్లా జూమ్ చేయి. ఇలాగ ఫేస్ దగ్గర జూమ్ చేసి అయిపోయింది భయ్యా. మంది ఇది ఫైనల్ కాదు, చూడాలి కింద చూసుకుండు ఓడనుండా ఈడ పాసా ఆపుతావా మార్నింగ్ కాల్ చేసి మిస్ అయ్యాడని చెప్పి మరుసటి రోజు మిడ్-నైట్ 2 o'clock వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి బాబు ఇలాగా 11:30 దాకా వాళ్ళ అమ్మ అక్కడే ఉన్నా కానీ ఆమెకి చెప్పకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు మిస్ అయ్యారు. అదే మిస్ అయిన సంగతి చెప్పారు. కానీ అన్నా ఇట్లా సుధాకరణ నా పేరు విజయ్ అండి. నా కొడుకుని హైదరాబాద్ నారాయణ కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేసామండి. దానికి జాయిన్ చేయడానికి కారణం కూడా మా పరిస్థితులు, మా ఇంట్లో పరిస్థితులను బట్టే. కానీ నాకు అసలు హాస్టల్లో జాయిన్ చేయాలనే ఉద్దేశం కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసి నేను యాక్చువల్గా వద్దు అనుకున్నా. కానీ నా ఇంట్లో ఉన్న టైట్ షెడ్యూల్ వల్ల, ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల వాడిని సరిగ్గా చూసుకోలేకపోతాం. లేదో మా అత్తగారికి క్యాన్సర్ ఉంది, సో ఆమెకి ఏదో చిన్న ఆపరేషన్ జరుగుతుంది. అప్పుడు నెల రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో పిల్లోడి స్టడీస్ పాడైపోద్దామో అనే ఉద్దేశంతో, వాడికి ఫీడింగ్ రోజు ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో చాలా ఆలోచించి మేము నాకు తెలిసిన ఆయన కొడుకు అక్కడ అందులో చదువుకున్నాడు. అబ్బాయి బాగుంది, నాకు మంచి మార్కులు వచ్చినాయి అంకుల్, నాకు బాగానే ఉంటుంది అంకుల్ అంటేనే నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళేటప్పుడు అన్నీ వాడికి కావాల్సిన అన్నీ కొనిపించుకొని జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత అక్కడికి వెళ్తే డాడీ మేము మూడో రోజుల్లో డాడీ ఫుడ్ సరిగ్గా లేదు, పొద్దున్నే 5ంటికి లేపుతున్నారు, వెళ్ళిన కొత్త తెనాలి నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉంటున్నామండి. బాబు రీసెంట్గా 10వ తరగతి పాస్ అయ్యాడు. మేము అందరిలాగే బాబుని మంచిగా చూడాలి, ఇంట్లో పరిస్థితులు ఇదే అవుతున్న వల్ల మేము వాడిని హాస్టల్లో 12వ తారీఖు నారాయణ కోహెడాలో జాయిన్ చేశాము. వాడు అంతా జాయిన్ అయిన తర్వాత మేము రోజు వాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు అక్కడి నుంచి. అమ్మ ఎలా ఉంది అంటే, అమ్మ బాగాలేదు ఇక్కడ, నన్ను తీసుకెళ్ళండి అంటే, ఆ ప్రతి పిల్లోడు అంటాడు 4 రోజులు అయితే అలవాటు అయిపోయిద్దమ్మా అని చెప్తూ వచ్చాము. వాడు అలాగా చూస్తూ మాకు ఒకరు ఫోన్ రాలేదు గురువారం రోజు. అది రాకపోతే ఏంటి రాలేదని చెప్పి మేము చూస్తే 10ంటికి బాబు కాలేజీకి రాలేదన్నారు. ఏదో ఉంది అని చెప్పి నేను భయంతో కాలేజీకి అటెండ్ అయ్యి బాబు ఏడని అంటే లేడు, ఏమన్నా పారిపోయాడేమో అన్నారు, దూకాడేమో రిలేటివ్స్ కనుక్కోమంటే కాదండి ఇక్కడే ఉంటాడు, సీసీ ఫోటేజ్ చూపించమంటే సరైన సీసీ ఫోటేజీలు పనిచేయట్లేదని చెప్పారు. అది రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం మాకు మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడే కొంచెం సీసీ ఫోటేజీలు పనిచేస్తున్నాయి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇదంతా కాదులే అని మేము కేసు ఫైల్ చేసాము. హయత్ నగర్ పిఎస్కి వెళ్ళి మేము మిస్సింగ్ కేసు ఫైల్ చేసాము. అతను వచ్చిన తర్వాత ఫోటేజ్ చూసి బాబు 1:52కి 19th నైట్ దిగినట్టు చూపించారు. అది అవుటింగ్ వెళ్ళింది కూడా మాకు చూపించలేదు మా బాబుది. ఇంక ఇది ఎంత మాకు ఏదో అనుమానంగానే ఉంది. ఇదంతా అయ్యి మా బాబుని మరుసటి రోజు మాకు 2:30కి నైట్ 2:30కి అప్పచెప్పారు. మేము ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఈ 24 గంటలు నా కొడుకు ఏమయ్యాడు, బాబుకి కరెంట్ షాక్ కొట్టి ఇదయ్యాడండి. బాబుని మేము హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి ఆ మిడ్-నైట్ నాకు ఫోన్ చేశారు. బాబు రూపురేఖలు లేకుండా అక్కడ హాస్పిటల్లో నేను చూశాను బాబుని. అది
అప్పుడు ఈ రెస్పాన్సివ్ సరిగ్గా ఇవ్వకుండా ఆ పొజిషన్లో అంటే ఏమైంది 24 గంటలు అసలు ఆ యాజమాన్య సెక్యూరిటీ ఏం తీసుకుంటుంది పిల్లల కోసం? ఈరోజు నా కొడుక్కి ఇలా జరిగింది, మిగతా అక్కడున్న వందల పిల్లలకి రక్షణ లేదా ఆ కాలేజీలో? వాళ్ళకి కూడా న్యాయం జరగాలనే నేను ఈ తాపత్రయంతోనే ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. లేకపోతే నా కొడుకు తిరిగి వస్తాడనో ఏదో అని కాదు. నా కొడుకు లాగా ఉన్న అక్కడ వందల మంది పిల్లలకి న్యాయం జరగాలి. వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదు, సరైన సెక్యూరిటీ ఆ కాలేజీలో లేదనే విషయాన్ని ప్రపంచం మొత్తం తెలియటం కోసమే ఇలా మాలాగా జాయిన్ చేసిన ప్రతి తల్లి తండ్రి కూడా సెక్యూరిటీ గురించి ఆలోచించి ప్రతి కాలేజీలో కూడా చూడండి. లేదంటే మీ పిల్లల్ని మీరు వదులుకోకండి, మీ దగ్గరే పెట్టుకోండి. భవిష్యత్తు అనేది తలరాత దేవుడు ఎలాగలో రాసే ఉంటాడు. ఇది న్యాయ పోరాటం కోసమే నేను ఈరోజు మీ అందరికి తెలియాలని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తున్నాను. ఇది కాకండి, నేను తెలిసిన వాళ్ళ ద్వారా జాయిన్ చేశాను మా బాబుని. అక్కడ వాళ్ళతో ఏం చెప్పారంటే, మొన్న నైట్ వెళ్ళిపోయాడండి బాబు. రెండో రోజు రాత్రికి మేము వెళ్ళిన తర్వాత 8 గంటలకి మళ్ళీ రిటర్న్ గోడ దూకి వచ్చాడండి. రిటర్న్ గోడ దూకేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ టచ్ అయ్యాడని చెప్పాడండి. అసలు పొంతం లేని సమాధానం చెప్తున్నారు. దీనివల్ల మాకు అర్థం కాకుండా ఉందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇచ్చాము. మేము కావాలని జాయిన్ చేయలేదండి. మా పరిస్థితుల దృష్ట్యా మేము మా ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా మేము బయట తిరగాల్సి వచ్చింది. పాప అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. మేము బాబుని సరిగ్గా చూసుకోలేమని ఆ టైంకి వాడికి ఫీడింగ్ ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో టైంకి తింటాడు, టైంకి కూర్చుంటాడు అనే ఉద్దేశంతో తప్పితే మాకేదో డబ్బులు ఎక్కువయ్యో ఇలా కాదండి. మా సేఫ్టీగా వాడు ఉంటాడు. మేము బెంగళూరు ఎటో వెళ్ళినప్పుడు పాపని జాయిన్ చేయడానికి అనే ఉద్దేశంతో మాత్రమే జాయిన్ చేసామండి. పొంతం లేని సమాధానాలతో అసలు కనీసం ఈ రోజు వరకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. నిన్న హాస్పిటల్ దగ్గర కూడా అందరూ ఇంతమంది మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ వస్తే 2-3 అక్కడ కాలేజీ వాళ్ళు వచ్చి వాచ్ చేస్తున్నారండి. వాచ్ చేసి అక్కడికి ఇన్ఫర్మేషన్ చేరేస్తున్నారు. ఒకడు ఫోన్ చేసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఫోన్ చేసి అయిపోయిందా అని అడుగుతున్నాడు. కనీసం నేను ఫోన్ చేశానండి అతనికి. ముందు రోజు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు శ్రీనివాసరావు అని ఆయన చేత నేను జాయిన్ చేయించాను. అక్కడ ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి అని అతను ఒక అతను ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉండేవాడు. ఆయన ద్వారా నేను జాయిన్ చేశాను. ఆయన నేను ఇప్పుడు ఆ కాలేజీలో ఉండలేదండి అని వేరే నెంబర్ ఇచ్చారండి. మీకు మీ అబ్బాయిని అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. ఆ ఫోన్ చేస్తే కనీసం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదండి. ఇక తల్లిదండ్రులకి వాళ్ళు సపోర్ట్ ఏం చేస్తారండి? అంతమంది 1800 మంది ఉన్నారంటండి. 1800 మందికి సర్వీస్ ఎలా ఇస్తారు? 5 ఫ్లోర్లు దిగుతుంటే నా కొడుకుని అసలు పట్టించుకోకుండా ఎవరు ఉన్నారు? గోడ దూకేదాకా అసలు ఏం చేశారు? డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? నా డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి. అసలు అంతమంది పిల్లల్ని మెయింటైన్ చేశాడు. ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయాలి? ఇప్పుడు ఇది కాదండి, పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళకి చెప్తాను, సెక్యూరిటీ చెక్ చేసుకోండి. మేము పడే బాధ ఇంకొకళ్ళు పడకూడదని మాత్రమే గుండె ధైర్యం తెచ్చుకొని మాత్రమే చెప్తున్నాం. దెర్ ఈజ్ నో అదర్ రీజన్. మా పిల్లవాడు తిరిగి రాడు. నా కూతురు కోసమే మేము ఈ క్షణం మీ ముందు కనబడుతున్నామంటే ఈ బిడ్డ కోసం మేము ఇంకా ఉన్నాం. మేము కానీ అసలు ఆ క్యాంపస్ నుంచి ఒక్కరు రాలేదు సార్ ఇంతవరకు. మాకు కన్సల్టెన్సీ వేరే క్యాంపస్ వాళ్ళని పంపించి ఇది ప్రతి క్షణం తెలుసుకుంటూ ఇంకా అవ్వలేదా అన్నారంటే నేను ఏం చెప్పాలి సార్ వాళ్ళకి? వాళ్ళు మనిషిగా వాళ్ళకి మానవత్వం లేదు.